బ్రహ్మణా వేదామృత కీర్తం బ్రాహ్మణ ఆర్హేరుతరేత్ బ్రాహ్మణ వై సర్వా దేవతా దేవైనం దేవతా విరుద్ధతే పర్యాప్యానంతరాయాయ సర్వస్వోత్రాత్రవోత్తమః సర్వస్యాప్యై సర్వస్య జిత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వవిజయతే సదాయ పురుషేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టతే. మా ఆశీర్వచనంతో ఆంజనేయ స్వామి తాలూకా ఆశీర్వచనంతో మళ్ళా ఒక మినిస్టర్ గా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని భక్తులందరినీ కూడా ఒక్కసారి ఆనందపరిచేట్టుగా. ముఖ్యంగా నా అనుభవంలో మన ప్రాంతంలో ఉన్నప్పటికీ పదవిలోకి రావడం, పదవి కావాలని రానటువంటి వాడు ఎవరంటే గంటా శ్రీనివాసరావు గారు ఒక్కరే. నా అనుభవంలో నాకు చాలా అనుభవం ఉన్నది. వెంగళరావు గారి దగ్గర నుంచి కార్యక్రమాల్లో కూర్చోబెట్టవండి. కానీ అనుకోకుండా ఎక్కడా కూడా ఈ ప్రజలు ఓటేరేమో మరో దగ్గరికి వెళ్ళిపోతాను అనాలి. కానీ ఇతని తాలూకా అదృష్టం ఏంటో ఆ స్వామి ఏ ఊళ్ళో చోడవరంలో నిలబడండి, అనకాపల్లిలో నిలబడండి, లేకపోతే ఇప్పుడు ఎక్కడ భీములపట్నం సముద్రపట్నం ఉన్నాయండి. అతనే మాకు కావాలని మొదలెట్టారు. అది చాలా ఆనందపడుతున్నాను నేను. ఇంతకన్నా ఇవాళ ఆనందం ఏంటంటే వీళ్ళందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇక వెంకటేశ్వరరావుకి ఏం ఉద్యోగం అక్కర్లేదు. అతను ఎవరిద్దరు పాత్రుడు గారికి అసలు ఏం పని లేదు. ఏమిటో 24 గంటలు ఈయనేం బెల్లం పెట్టాడో తెలియదు. గంటా శ్రీనివాసరావు గారు నా ఫోటో పెట్టలేదు. ఎక్కడ మంత్రాలు గంటా శ్రీనివాసరావు గారు ఫోటోలు పట్టుకొని అక్కడెక్కడో నీరు పడిపోతున్నాయి, దూరంగా తీయడం దెబ్బలాడుతున్నారు. అంటే అలాగూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళలోని కూడా ఆప్యాయత సంపాదించినటువంటి మహానాయకుడు గంటా శ్రీనివాసరావు గారికి ఆ స్వామి ఆయుర్భాగ్యములు ఇచ్చి సర్వదా రక్షించవలసిందిగా పండితోత్తమ తరఫున ఆంజనేయ స్వామి తరఫున మరొకసారి మహాదాశీర్వచనం అందజేస్తూ ప్రసాదాన్ని వెంకటేశ్వరరావు గారు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇక నేను మా అబ్బాయిని తయారు చేశాను. అలాగే వాళ్ళ అబ్బాయిని కూడా మళ్ళీ ఒక ఎమ్మెల్యేగా తయారు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎప్పటికైనా వస్తుంది, రాకపోతే మీకు అక్కర్లేదు వచ్చింది. అని చేత ఏంటంటే